ప్రభు నామంలో టీవీ ప్రేక్షకులకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరోసారి మిమ్మల్ని అందరిని కలుసుకోవడం ఎంతో సంతోషం. దేవుని సన్నిధిలో మనం కలుసుకుంటే జీవము గల దేవునితో మన సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవునిలోని జీవం మనలో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ దినాల్లో చాలామంది ఉద్యోగ కూటాలు, రక్షణ, సువార్త, స్వస్థత కూటాలు అని చెప్తా ఉన్నారు. కానీ ఉద్యోగం అంటే ఏంటో తెలియకుండా పెట్టేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైనా ఉద్యోగమును అనుభవించారా, లేకుంటే ఉద్యోగం నిజంగా చూసారా? ఓ ప్రశ్న మనుషులను రావడమే లేదు. కూటాలకు రావడం అంటే ఏంటంటే జీవము గల దేవునిని మనం ఆయనను కలుసుకోవడం. ఒక పెద్ద డాక్టర్ని కలుసుకున్నప్పుడు ఎంత ఆతురతతో, భయంతో మనం వెళ్తాము. మనం దేవునిని కలుసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆతురతతో మనం వెళ్ళాలి. అది లేకుండా ఏదో ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళినట్లుగా మనం వెళ్తే దేవుని యొక్క తాకుదల నీవు పొందలేవు. ఆత్మ తాకుదల కొరకు ప్రతి వారు కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి రావడానికి మరి సిద్ధపడి వెళ్ళాలని కోరుతా ఉన్నాను. ఉద్యోగ కూటాలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఉద్యోగ కూటాలు సిద్ధంగా ఉన్నామంటే ఏంటంటే ఏదో మామూలుగా అలవాటు ప్రకారంగా అంటే మనుషులు కూటాలకు రాకూడదు, అదే తిరగడానికి వెళ్ళినట్టుగా అలా కాదు. నీవు నిజంగా జీవము గల దేవుని దర్శించడానికి నువ్వు వెళ్తున్నావా? 42వ కీర్తన 1వ వచనం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. 42వ కీర్తన 2వ వచనం ఏముందంటే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొని ఉన్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొని ఉన్నది. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదనా అని, ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడదను. ఇది నీకు ఉన్నటువంటి ఆశ. ఎందుకంటే ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. ఆయన జీవం గల దేవుడు. విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధమైన సిద్ధపాటు అవసరం లేదు. లారీలో ప్రయాణం చేస్తే ఓ గుడి దగ్గర లారీ ఆపి లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ తీసుకుని వచ్చి ఆ లారీలో కూర్చున్న వాళ్ళందరికీ పంచిపెడతారు. మన జీవము గల దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు, గ్రేట్ పవర్ఫుల్ గాడ్, ఈ గొప్ప దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఎంత భయముతో, శక్తి గల దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఎంత వణుకుతో మనం వెళ్ళాలి. అదొకటి. ఇది ప్రేమను గురించినటువంటి కలయిక. ఏంటంటే తృష్ణతో ఎవరన్నా ప్రేమించామంటే ఆ ప్రేమించేటటువంటి వ్యక్తి దగ్గరకు ఎంతో ఆశతో మనం వెళ్తాం. మనం ఎప్పుడు వెళ్దామా అని వెళ్తాం. కానీ చాలామంది ఒక రోజు అయిపోయిన తర్వాత వస్తారు. అంటే ఏంటన్నమాట, నీకు దేవుని సన్నిధిలో దేవునిని కలుసుకోవాలి అనేటటువంటి తృష్ణ లేకుండా నువ్వు వస్తున్నావు అన్నమాట. ఈ దినాల్లో మేము కూటాల కొరకు సిద్ధపడుతున్నాం. ఈ లోపల ఒక సహోదరి నాకు ఏమని ఫోన్ చేసిందంటే, నా దగ్గర ఉన్నటువంటి టీం మెంబర్స్ని అందరినీ కూడా ఎలాగ వెళ్ళాలి అనేది నేను సిద్ధపరుస్తున్నాను. అంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఏదో పని మనం చేస్తూనే ఉంటాం. కానీ ఆ పని చేస్తున్నప్పుడు కూడా ఆ ఉద్యోగ కూటాల వరకు దేవుని ఆత్మ మనుషులపై దిగాలి అని వారు ప్రార్థన చేసుకుంటేనే పనులు చేయాలి అని నేను చెప్తున్నాను అని ఆమె చెప్తా ఉన్నది. నిజమే. ఎంత చక్కని తలంపు దేవుడు ఆమెకి ఇచ్చాడు. 2 రకాల ఉద్యోగాలు మనం చూస్తున్నాం. నేను 2 రకాల ఉద్యోగాలు చూశాను. ఒకటి ఏంటంటే పర్సనల్ రివైవల్, ఆ తర్వాత కాంగ్రిగేషనల్ రివైవల్. ఆయా స్థలాల్లో, ఆయా దేశాల్లో, ఆయా ఊర్లలో బలమైన ఉద్యమం రావడం మనం చూస్తున్నాం. ప్రజలందరూ కూడా బలముగా పశ్చాత్తాపడి వారి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడడం మనం చూస్తాం. అసలు పశ్చాత్తాపమే లేకుండా, అసలే పాపడు ఒప్పుదల లేకుండా కొంతమంది ఉద్యోగ కూటాలు అని నడిపించేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఉద్యోగ కూటాలు ఎందుకు పెడుతున్నారంటే పెద్ద స్పీకర్ని పిలవటం, చాలా డబ్బు వెచ్చించడం, ఊరంతా డబ్బులు పోగు చేసుకుంటాం, సిగ్గులేని వాళ్ళలాగా, దేవుని భయం లేని వాళ్ళలాగా, ఆ ఇంటికి ఈ ఇంటికి భిక్షగాళ్ళలాగా వెళ్ళి మేము కూడాలు పెడుతున్నాం ఓహో అని ఏం చేస్తున్నారంటే ఓ పుస్తకం ప్రింట్ చేసుకోవడం. మీరు ఎంత ఇస్తున్నారు? వాళ్ళు 5,000 ఇచ్చారు, మీరు 5,000 ఇవ్వడం ఏంటి, మీరు 10,000 ఇవ్వండి అని. ఇది ఏంటనుకుంటున్నారు మీరు? దేవునితో ఆటలాడుతున్నారా? దేవునికి భయం లేకుండా ఉద్యోగం అంటే దేవుడు చేసుకుంటాడు. కానీ నీవెందుకు ఇంత ఎఫర్ట్ పెడుతున్నావు? నో,
నీవు పెట్టవలసిన ఎఫర్ట్ అంతా నీవు ప్రార్థన చేయంతే. ప్రార్థన లేకుండా ఎంత ఈ ఉద్యోగ కూడాలు డబ్బులు మిగిలిన డబ్బులతో బిల్డింగ్ కడదాం, లేకుండా మా పిల్లల్ని చదివిస్తాం, అమెరికా పంపిస్తాం. బీ కేర్ఫుల్ ఏమనుకుంటున్నావు? నీవు దేవుని భయం లేనివాడు. ఉద్యోగం కూడడం అంటే ఏంటి? డబ్బులు పోగు చేసుకొని వచ్చిన లాభంతో అది కడదాం, ఇది కడదాం, అది కాదు. జీవం గల దేవుడు ఆత్మ ద్వారా మనుషులపై దిగడమే. ఈ గొప్ప శక్తి పరలోకము నుండి దిగినప్పుడు నీవు ఎంత భయంతో చేయాలి. దీని అంతటి విషయంలో నీవు ఒక రోజున లెక్క అప్పచెప్పాలి అంతే. దేవుని సన్నిధిలోకి ఎలా రావాలంటే తృష్ణ కొని, ఆకలి కొని, ప్రేమతో దేవుని దగ్గరికి రావాలంతే. ఈ జీవం గల దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు, అగ్ని నేత్రాలు కలిగినటువంటి దేవుడు. ఆ దగ్గరికి వెళ్తున్నప్పుడు బాబోయ్ మనం కాల్తామేమో అనేటటువంటి భయం లేకుండా నువ్వు ఉంటున్నావు. నీవు కాంగ్రిగేషనల్ రివైవల్ అందరూ సమూహంగా ఉద్యమం పడటం చూసుంటావేమో, కానీ డూ యూ హ్యావ్ పర్సనల్ రివైవల్? నీవు ఒకవేళ బోధకుడు అయినా, నీవు సంఘ పెద్ద అయినా, నీవు నాయకుడు అయినా సరే, యూ మస్ట్ హ్యావ్ పర్సనల్ రివైవల్. నీకు వ్యక్తిగతమైనటువంటి ఉద్యమం కావాలి. ఒకరోజు నేను 1990 సంవత్సరంలో ఆదివారం వాక్యం చెప్పడానికి వేదిక మీదకి ఎక్కబోతున్నాను. నన్ను ఆవరించాడు, నాకేం జరుగుతుందో తెలియదు, కిరణదించాడంతే దేవుడు. అక్కడ నుండి నేను ఎత్తైన ఒక స్థలానికి వెళ్ళాను. అదేంటంటే కొల్లేటికోట ప్రాంతం. అప్పుడు జాతర జరుగుతూ ఉంది, లక్షల మంది వెళ్తున్నారు. సరే నేను దాంట్లో పడి వెళ్ళిపోయాను. దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ ఎత్తైన స్థలం చూపించాడు, అక్కడ వెళ్ళి కూర్చో అంతే. ఎప్పుడైతే నేను అక్కడ కూర్చున్నానో దేవుని ఆత్మ నన్ను ఆవరించిందని. ఉదయం మొదలుకొని 4 గంటల వరకు కూడా నేను ఆ ఎత్తైన స్థలంలోనే కూర్చోవాలి. ఇది నాకు అంత ఆత్మ అర్థమవుతుంది, కానీ అది ఎవరికి తెలియదు. నాకు కుర్చీ తీసుకొచ్చారు, కుర్చీ తీసేవలు పడేయమన్నాను అంతే. మంచం తీసుకొచ్చారు, ఆ ఊరోళ్ళు నాకు తెలుసు, మంచం తీసేవలు పడేయమన్నాను అంతే. అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. అరే అక్కడ ఏముందండి? ఏమీ లేదు, ఎండ ఒకటి ఉంది అంతే. ఆ ఎండలోనే కూర్చుంటాను. వాళ్ళు కంగారు పడతా ఉన్నారు, ఈయనకి ఏదైనా అయిందా? నో, నాకేం అవ్వలేదు. దేవుని ఆత్మ నన్ను ఆవరించింది అంతే. మరి అక్కడ నువ్వు వదిలిపెట్టేసినటువంటి ఆక స్థలంలో ఎవరు చెప్పుకుంటారో నాకు తెలియదు. దేవుడు నన్ను శాంతిస్తున్నాడు అంతే. ఇది వ్యక్తిగతమైన ఉద్యమం. నేను కదలలేకపోతున్నాను. ఎండలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క వేడి ఈ ఎండ వేడి కంటే ఎక్కువగా ఉంది. నా ఆత్మను ఆయన కాలుస్తున్నాడు అంతే. అప్పటి వరకు నేను అనేక రకములుగా అనేక మందిని మారుమనసులకు నడిపించినటువంటి వాణిని, ఎంతో మందిని నేను గద్దెంబలతో దేవుని వాక్యం చెప్పినప్పుడు రక్షణకు వచ్చిన సమూహం నా దగ్గర ఉంది. అయినప్పటికీ ఎట్ దట్ టైమ్ ఐ నీడెడ్ పర్సనల్ రివైవల్. నాకు కావాలి అంతే. నాకు అప్పుడు అర్థమవుతుంది. నన్ను ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ప్రతి ఒక్కొక్కరితోటి నీవెలా సంప్రదిస్తున్నావు, నీవు ఎంతసేపు ప్రార్థన చేశావు అని చాలా గరణంగా అడుగుతున్నావు. నువ్వు సరే నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. అదే నాలో కన్నీరు స్టార్ట్ అయింది. నిజమే, నీవు 2 గంటలు ప్రార్థన చేయనివాడు, యు ఆర్ నాట్ ఎ బిలీవర్. నీవు విశ్వాసం ఎలాగా అవుతావు అని ఇలా గద్దిస్తున్నాను. నువ్వు ఎంతసేపు బైబిల్ చదువుతున్నావు అయ్యాను? ఇంతేనా? 1-2 అధ్యాయాలు చదువుతున్నావా? నీవు 5 అధ్యాయాలను నువ్వు చదవడం నేర్చుకో. ఇలాగా నేను అనేక మందిని హెచ్చరించాను. ఇప్పుడు నా ఎదురుగుండా ఆయన కూర్చున్నాడు. ఆయన నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? సరే చాలామందికి బాగా బడాయి కౌరులు చెప్తున్నావు, నువ్వెంత ప్రార్థన చేసావు, నువ్వెంత బైబిల్ చదువుతున్నావు, సరే ప్రశ్నకు సమాధానం చెప్పంటున్నాడు. నీవు ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు, నీవు ఎంత ప్రార్థన చేస్తున్నావు అంతే. అక్కడ నుంచి నాకు స్టార్ట్ అయిందనమాట. అందరినీ పశ్చాత్తాపంలో నడిపిస్తున్నావు, నీ సంగతి ఏంటి? దేవుని చందా ఉంది, ఆ చందాని నేను చాలా జాగ్రత్తగా వాడతాను. కానీ ఈ సేవ అభివృద్ధి పొందే కొద్దికి నా ఇష్టం వచ్చినట్లుగా, అంటే ఇది పర్లేదు, ఇది దేవుని సేవ కొరకే కదా, కొనేద్దాం బాబు, ఇట్రా అది కొనుక్కొనరా, ఇళ్ళకి చెప్తున్నానే కానీ
నేను బహు జాగ్రత్తతో దాన్ని వాడట్లేదు. ఎందుకంటే నా టేబుల్ మీద ఆఫీస్కి సంబంధించినటువంటి అనేకమైన వస్తువులు వచ్చేసినాయి. అవి లేకుండా కూడా నేను రాసుకోగలను. ఒక పేపర్ రోల్ లాంటి ఓ చాలా అందంగా కనపడేది టేబుల్ మీదకి వచ్చేసింది. కానీ ఆయన అడిగే ప్రతి ప్రశ్న ఎలా ఉందంటే, ప్రతి పైసా విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు? నేను కదలలేకపోతున్నాను. 3 అయిపోయింది, 4 అయిపోయింది, 2వ రోజు మరలా అంతే. 21 days, 21 రోజు, అది జాతర సమయం. ఆ సమయంలో పర్సనల్గా దేవుడు నన్ను సంధించిన తర్వాత స్తుతి అంటే ఏంటో నేర్పించాడు. స్తుతి సింహాసనం ఎలాగా తయారవుతుందో నేర్పించాడు. ఆ టైంలో స్తుతించమని చెప్పినాడు. స్తుతించే కొలది ఒక సింహాసనం ఏర్పడింది. అప్పుడు మనసులో అర్థమవుతుంది, ఇది స్తుతి సింహాసనము. అప్పుడు నేను స్తుతించడం ప్రారంభించాను. అప్పుడు నా ప్రార్థన మారిపోయింది. ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, నా ప్రార్థన ఎలా ఉందంటే, ప్రభువా, ఈ అన్యుల మధ్య నీ మహా గొప్ప నామమును మహింపరచుకో. అంతే. నా ప్రార్థన ఎలా మారిపోయిందో, ప్రభువా నీ యొక్క నామం ఘనపరచబడాలి అని ప్రార్థన చేస్తాను. నిజమే, అది నాకు లోతుగా నాటుకుపోయింది. అంతే. ఆ జాతర సమయంలో, విగ్రహాన్ని ఊరేగించేటటువంటి సమయంలో ఆ విగ్రహం కింద పడాలంతే, యేసు ప్రభు నిజరక్షకుడు అని తెలుసుకోవాలంతే. నేను చెప్పిన టైంకి మొత్తం ఆకాశం అంతా నల్లగైపోయిందండి. మధ్యాహ్నం వేళ నల్లగైపోవడమే కాకుండా ఎర్ర సముద్రమును చీల్చినటువంటి ఆ తూర్పు గాలి వచ్చి కొట్టగా విగ్రహం కింద పడిందండి. ఇక ఉదయమే అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారు. ఆ ఊరు వాళ్ళు ఏమన్నారంటే, మీరు పూజిస్తున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు. వాళ్ళు లంచ్లో నా దగ్గర రావడం, వాళ్ళు నన్ను పరామర్శించడం. వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా వస్తున్నారంటే, యేసు రాజుగా వచ్చుచున్నాడు అనేటువంటి పాట పాడుకుంటా ఆ లాంచీల మీద ఉన్న బెంచీల మీద వస్తూ ఉన్నారు. ఈ విగ్రహం దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా వీళ్ళ పాటలో వీళ్ళు కూడా యేసు రాజుగా వచ్చున్నారని పాడేస్తున్నారు. అది లూసిఫర్ని చంపడానికి వచ్చాడు. ఆ టైంలో ఒక అమ్మాయిలో ఒక ఊరిలో నుండి గబగబా వచ్చేసి మన మందిరంలోకి వచ్చేసి, నేను ఏ మందిరంలో ఉంటున్నాను అక్కడికి వచ్చాను. వచ్చి డ్యాన్స్ అయిపోతుంది. అప్పటికే నా దగ్గర ఉన్నటువంటి సహోదరులందరూ నన్ను చుట్టారు. నేను ఏదేను వనంలో ఉన్నాను అంటున్నాడు. ఎందుకు వచ్చావు? ఈమెలో ఎందుకు దూరావు? నేను ఈయనను భూస్థాపన చేసి వెళ్ళడానికి వచ్చాను అంతే, ఒకటే మాట. అప్పుడు ఆమె, అయ్యి బాబాయ్, నేను నీ దగ్గర రాలేకపోతున్నాను. ఎందుకు రాలేకపోతున్నావు? నీ చుట్టూ అగ్ని ఉంది, అగ్ని రగులుతుంది, అగ్ని మంటలు చూస్తున్నాను, నేను భయపడుతున్నాను అంటా ఉన్నదా. ఆ గేటు దగ్గర గబ్రియేలు దూత ఉన్నాడు. తన చేతిలో తళతళలాడేటటువంటి ఖడ్గం ఉంది. నేనేం చేయలేను అంతే. వెంటనే సాష్టాంగ పడ్డది. పోతావా? పో. సోదరులారా, దేవుని యొక్క ఆత్మ నిన్ను తాకినప్పుడు, నిన్ను వ్యక్తిగతంగా దేవుడు దర్శించినప్పుడు ఇటువంటి కార్యాలు అనేకమైన చూడగలరు. అనేక సమయములలో దేవుడు నన్ను సంప్రదించాడు. ఆ వ్యక్తిగతంగా సంప్రదిస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నువ్వు పరిశుద్ధత గురించి నువ్వు బోధ చేస్తున్నావు, సరే నీ పరిశుద్ధత ఎంతవరకు ఉంది? నిజమే, దేవుని ఆరాధిస్తున్నటువంటి నేను ఎలా ఉండాలి బైబిల్ ప్రకారం? నేను అలా లేను. ప్రతి విషయంలో కూడా నన్ను ఒప్పించాడు. నేను అన్ని విషయంలో కూడా నేను పశ్చాత్తాపడ్డాను. సోదర, నీకు ఈ విధమైనటువంటి ఉద్యమం ఎప్పుడైనా వచ్చిందా? 85వ కీర్తన 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. అంటే బ్రతికింపవా అంటే ఏంటి? సచ్చినోడు అనమాట. చాలా సంఘాలు చచ్చిన స్థితిలో ఉన్నాయి. నీవు దేవుని సేవకుడు అని చెప్తున్నావు. సోదరుడు, నువ్వు బ్రతికి ఉన్నావా, చచ్చిపోయి ఉన్నావా? ఎందుకంటే నీలో ఉద్యమం అనేది లేదు, దేవుని ఆత్మ తాకుదల అనేది నీలో లేదు, నీవు బ్రతికిలేవనే సంగతి తెలుసుకో. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము మాకు కనబరచు, సంవత్సరములు జరుగుచుండగా వానిని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకం చేసుకోము. కోపించుచునే, చాలా మంది కోపమొద్దు
అంటూ ఉంటారు. కానీ దేవుని కోపాన్ని కూడా మనం భరించగలగాలి. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి పాపముల కొరకు శిక్ష అనిపించడం తప్పేమి కాదు. కోపించుచునే నీవు వాత్సల్యమును చూపింది. నిజమే, దేవుని వాత్సల్యము నీకు కావాలి. కానీ ఆయన కోపం వద్దంటావు నువ్వు. ఆయన కోపం అనేటటువంటిది నీవు అనుభవించడానికి నీవు సిద్ధపడాలంతే. కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకం చేసుకో, నీ కార్యమును నూతనపరచు. మనుషులకు దేవుని కార్యము నూతనపరచబడాలంటే, ఉద్యోగం కూడాలంటే తమాషా కాదు. చాలామంది ఉపవాసం ఉండరు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయరు. మరి ఎట్లాగా నీకు ఉద్యోగం అంటున్నావు? ఎలా సిద్ధపడుతున్నావు? ఒకసారి ఒక చోట ఉద్యోగ కూటాలు చేస్తున్నారు. ఒక యవనస్తుడిని నా దగ్గర పెట్టి, అయ్యగారు, ఈ యవనస్తుడు మిమ్మల్ని చూసుకుంటాడు, నీకేం కావాలంటే గుమ్మం దగ్గర ఉంటాడు, అన్నీ ఇస్తాడు. మీకు కాఫీ ఇస్తాడు, టీ ఇస్తాడు, ఏది కావాలంటే అతనితో చెప్పండి, వెంటనే మీకు సప్లై చేస్తాను. సరే, మంచిది. ఆ యవనస్తుడు చాలా చక్కగా సంతోషంగా ఉన్నాను కదా అని అనుకుంటున్నాడు. అంతే. నేనేం ప్రశ్న వేసిన, అబ్బాయి నీవు రక్షణ పొందావా? అబ్బో, ఎప్పుడో నేను బాప్తీసం తీసేసుకున్నాను సార్. బాప్తీసం తీసేసుకున్నావు, పాపాలు ఒప్పుకున్నావా? అబ్బే, నాకు నేను పాపాలను జోరికే చెప్పుకోవాలంటున్నాడు. సరే, మంచిది. దొంగతనం చేసావా అని అడిగాను. అబ్బే, దొంగతనం అంటే నాకు ఇష్టమే లేదంటున్నాడు. లోపల ప్రార్థన చేసుకుని అడిగాను, హాస్టల్లో ఉన్నామని అడిగాను. ఉన్నాను. సరే, ఆ హాస్టల్లో మీకు ప్లేట్ ఇస్తారు కదా, అలాగే గ్లాస్ ఇస్తారు కదా? ఇస్తారు సార్. సరే, నీవు ఇంటికి వచ్చేసేటప్పుడు ఆ ప్లేటు గ్లాసు ఇంటికి తీసుకొచ్చేసావా అని అడిగాను నేను. నేను ఇప్పుడు తింటున్న ప్లేట్ అదే అంటున్నాడు, నేను తాగుతున్నటువంటి గ్లాసు కూడా అదే అంటున్నాడు. అరే, ప్లేటు గ్లాసు ఎవరిది? అది నీదా? అది గవర్నమెంట్ది. దాన్ని ఎలా తీసుకొచ్చేసావు నువ్వు? నీవు దొంగవు కదా? అప్పుడు బుర్రగొక్కుంటా ఉన్నాడు. నీవు దొంగతనం చేసావు? నేను ఎప్పుడు చేయలేదంటున్నా. సరే, ఎప్పుడైనా పొలం పనులకి వెళ్ళావా? పొలం పనులకి వెళ్ళాను. ఆ పొలం పనులకి వెళ్తున్నప్పుడు అసలు నేను ఎప్పుడు దొంగతనమే చేయలేదంటున్నావు. నీవు హాస్టల్లోంచి ప్లేట్ దొంగతనం చేసుకొచ్చేసావు. ఆ తర్వాత పొలంలోకి వెళ్ళి నువ్వేం చేసావు? ఆ దొండకాయలు కోసుకొచ్చేసావు. నేనేప్పుడు కూడా దొంగతనమే నాకు ఇష్టం లేదంటున్నావు. ఏంటది? నీవు దొంగవు. నువ్వు నా దగ్గరికి ఏమో నువ్వు హెల్ప్ చేయడానికి వచ్చావా? వెళ్ళి పశ్చాత్తాపడద్ది. ఆ రోజు పశ్చాత్తాపడడానికి స్టార్ట్ అయిందని. సోదరులా, చాలామంది నన్ను పిలవడానికి బాధపడతారు. ఎందుకంటే ఎక్కడ వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏ భావాలు ఒప్పుకుంటారు అనే భయం. ఒక బైబిల్ కాలేజీకి వెళ్ళిన వాక్యం చెప్తున్నప్పుడు ఆ బైబిల్ కాలేజీ వాళ్ళందరూ ఒకటే పశ్చాత్తాపడుతున్నారు. అందరు, ప్రభువా, ప్రతిరోజు ఈ గేటు దాటి మేము సినిమాకి వెళ్ళిపోతున్నాం. ఎంత ఘోరమైన స్థితిలో బైబిల్ కాలేజెస్ ఉన్నాయి. నీ బైబిల్ కాలేజ్ మూసివేయడం మంచిది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని నువ్వు సృష్టించే కంటే నువ్వు బైబిల్ కాలేజ్ మూసుకొని పశ్చాత్తాపడడం మంచిది. ఎంతమంది బైబిల్ లేకుండా ఉంటా ఉన్నారు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 1వ వచనం, గగనము చీల్చుకొని దిగి రమ్ము. ఎలా ప్రార్థన మొదలుపెట్టు? గగనము చీల్చుకొని దిగి రమ్ము. దేవా, నీవు నన్ను దర్శించాలి. దేవుడు తన యొక్క ఆత్మను నీ మీద కృమరించగలడు. బైబిల్ ఏముందంటే శక్తి చేతనైనను, బలము చేతనైనను, ఇది కాదు, ఆత్మ వలననే జరుగును. యేసయ్య ఏమన్నాడంటే, నా మాటలు జీవమును ఆత్మనై ఉన్నవి. శరీరం వ్యర్థమే. ఈ జీవము గల దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు, దేవుని ఆత్మ నీలో పని చేస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే నూతనమైన వ్యక్తి అయిపోతావంతే. దానియేలు ప్రార్థన చేశాడు. ఆయన గోనెపట్ట కట్టుకున్నాడు. దానియేలు ఆయన ప్రవక్తే. బూడిదలో కూర్చుండి ఆయన ఇశ్రాయేలీయుల కొరకు, దేవుని బిడ్డల కొరకు విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తున్నాం. నినివే పట్టణం ఎలాగా విడుదల పొందింది శాపము నుండి? వారు యోనా యొక్క మాట వినగానే, దేవుని యొక్క వాక్యం వినగానే వెంటనే బూడిదలో కూర్చున్నారు, పశ్చాత్తాపడడం ప్రార్థించారు. సోదరులారా, ఒకవేళ కూడలకు నువ్వు సిద్ధమైపోతున్నావేమో, బైబిల్ ఏముందంటే ఎడతెగక ప్రార్థన చేయుడు, ఎడతెగక ప్రార్థన చేయుడు. ఈ ప్రార్థనాత్మ నీకు లేకున్నాను. దావీదు ఏమంటున్నాడంటే, నన్ను పరిశోధించు దేవా, నన్ను పరిశోధించు. సర్చ్ మీ ఓ లార్డ్. దేవుని యొక్క వాక్యము
వింటున్నప్పుడు మనుషులు తమ హృదయాన్ని పరీక్షించుకోవాలండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని అది తమ చెడు మార్గములను వదిలివేసినట్లయితే నేను వారి పాపమును క్షమించి వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు. నీ కుటుంబం స్వస్థపరచబడాలి, నీవు స్వస్థపరచబడాలి. చాలామంది ఎంతమంది వచ్చేసారు మా కూటానికి, అంతమంది వచ్చేసారు. నో, ఒక్కడైనా దేవుని ఆత్మ ద్వారా ముట్టబడ్డా? దేవుడు ఏ స్థలంలో ఉంటాడు అనుకుంటాం. ఒకసారి నేను కూటాలకు కొంతమందిని నాతో పాటు తీసుకెళ్ళాను ఒక గ్రామంలో. సో అది ఇంకా కూడానికి టైం ఉంది, సరే మేము ప్రార్థన చేసుకుందాము అని నేను ఒంటరి స్థలం తీసుకున్నాను. కుటుంబాలను తీసుకెళ్ళాను. దాంట్లో ఒక ఆమె ఎలా ఏడుస్తుందంటే ఎవరో కొట్టేశారేమో అన్నట్లు గట్టి ఏడుస్తాం. ఏంటి ఇలా ఏడుస్తుంది? పిలిపించాను. ఏంటమ్మా ఇంటికి ఇలా ఏడుస్తున్నావు? ఆమెమీ చెప్తుందంటే, అయ్యగారు నేను చిన్నప్పుడు నా తమ్ముడిని మా నాన్నగారు కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారంటే ఒక పావులా కింద పడింది, మా తండ్రి గారి యొక్క షూలో పడ్డది. నేను ఆ ఇల్లు తుడుస్తా ఆ పావులా చేతులు పట్టుకున్నాను అంతే. కానీ మా నాయన కొట్టేస్తున్నాడు. ఇదిగో పావులా అని అనలేకపోయాను, ఎందుకంటే భయం చొప్పున. కానీ ఇప్పుడు అది జ్ఞాపకం వచ్చింది. అది ఎప్పుడో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు పెళ్ళైపోయింది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఎలా జ్ఞాపకం వచ్చింది? సోదరుడ, దేవుని యొక్క ఆత్మ చేసేది అదే. యూ డోంట్ హ్యావ్ పర్సనల్ రివైవల్. నీకు సరైనటువంటి ఉద్యోగం లేదు, ఇంకా నీలో పాపం ఉంది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు అంతే. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. యెషయా 57:15 మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలా సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జంప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జంప చేయుటకు, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. సోదరుడా, నీకు వినయం ఉందా? ఫస్ట్ నీకు ఉద్యోగం కావాలంటే, నీకు వ్యక్తిగతమైన ఉద్యోగం కావాలంటే నీకు కావలసిన దీనత్వం కావాలి, హ్యూమిలిటీ. ఈ ఏమాత్రం కూడా దీనత్వం లేకుండా ఉద్యోగం నాకు అడ్డు ఏంటంటే గర్వమే. సాతాను గర్వంతో దేవుని యొక్క సన్నిధిని అతడు పోగొట్టుకున్నాడు. సోదరుడా, ఆయన నిన్ను ఉజ్జింప చేయాలంటే నీకు తగ్గింపు కావాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తామును తాము తగ్గించుకొని తగ్గింపు నేర్చుకో. ఒక సహోదరుడు బాగానే ఉంది, అతడు ఏం చేస్తూ ఉంటాడంటే మీటింగ్లు ఎప్పుడు వచ్చినా ఎవరైతే వాక్యం చెప్పడానికి వచ్చారో ఆ స్పీకర్కి అన్నీ అతడే చూసుకుంటాడు. ఏసీ కార్ బుక్ చేస్తాడు రావడం తీసుకురావడానికి. అక్కడి నుంచి మళ్ళీ స్టేషన్కి అతడే ఆ ఏసీ కారులో తీసుకెళ్తాడు. మళ్ళా ఆయన వెళ్ళేటప్పుడు ఆయన జేబులో కొంత డబ్బులు పెడతాడు, ఎంతో ఆసక్తి చూపిస్తాడు. మరి చక్కగా ఇవన్నీ ఏర్పాట్లు చేస్తాడు. ఆయనకు కావలసిన ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తాడు, భోజనం అయినని. సరే, నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా సంతోషం బ్రదర్, చక్కగా దేవుని సేవ చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని ఏం చెప్పానంటే, మనం ప్రార్థన చేసుకుందామరా అన్నాను. మోకరించాడు. నేనేమన్నానంటే, నేను తర్వాత ప్రార్థన చేస్తాను, నీవు ప్రార్థన చేయన్నాను. మాట్లాడట్లేదు. ఇవి చేస్తున్నాడు, మాట్లాడట్లేదు. ప్రార్థన చేయి, నా ప్రార్థన రాదంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను అది ఇది ఏది అది చేసేస్తున్నాను కనుక నీకు పరలోకం ఉందనుకుంటున్నావు. నువ్వు అన్ని కార్యములు నిర్వహణ చేసేస్తున్నావు కనుక, నిర్వాహకుడు కన్వీనర్ కనుక నీకు పరలోకం ఉందనుకుంటున్నావు. యూ డోంట్ నో హౌ టు ప్రే. నీకు ప్రార్థన చేయడం రాదు. అప్పుడు చెప్పు, సరే నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను అని అతను కొరకు ప్రార్థన చేయగానే దేవుడు తన ఆత్మనేత్రములు తెరిచాడు, తన హృదయం తెరవబడింది. అతడు అప్పటి వరకు ఉన్నటువంటి అపవిత్రమైన కార్యం విషయం, విగ్రహారాధన విషయం, ఇవన్నీ కూడా లోపలే ఉన్నాయి. కానీ అతడు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా కొనసాగుతున్నాడు. ఒక పెద్ద సంగమునకు ఒక హెల్పర్గా ఉన్నాడు. ఏం చెప్పాను, నీకు నరకం తప్పదు. ఆయన ఎప్పుడైతే ప్రార్థన మొదలుపెట్టి అతడు పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించాడు, వెంటనే దేవుడు అతనికి ఒక దర్శనం ఇచ్చాడు.
జీవజలముల ఊట ఆకాశం నుంచి కింద దిగుతూ ఉంది. తన యొక్క వ్యక్తిత్వం అంతం తనను సంపూర్ణంగా కడిగేసినట్లుగా అప్పుడు చూశాడు. అప్పుడు అతను బలమైన ప్రార్థన వచ్చింది. సోదరుడా, నీవు పాపాలు ఒప్పుకోకుండా కూడాలు సిద్ధపడుతున్నావు, కాపాడుతున్నావేమో, లేకుంటే పాపములు ఒప్పుకోకుండా కూడాలు చేసేస్తున్నావేమో. ఈ సమయం దేవుడు నీకు మంచి తరుణం ఇచ్చాడు. నీ పాపాలు ఒప్పుకో. అతిక్రమములను దాచిపెట్టువాడు వరితెల్లాడు. వాటిని ఒప్పుకొని వదిలిపెడితే దేవుని కనికరం నువ్వు పొందుతావు. ఈ సమయంలో దేవుడు నేను దర్శించాలనుకుంటున్నాడు. తగ్గించుకొని పశ్చాత్తాపడి సరైన రీతిగా వ్యక్తిగతమైన ఉద్యమం సంపాదించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, ఈ సమయంలో నీ బలమైన ఆత్మ ద్వారా వీరిని తాకు. ఉద్యమం లేకుండా ముందుకు వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ ఆత్మ ద్వారా తాకి నీ బలమైనటువంటి కార్యములో జరిగించు. కుటుంబాల్లో సంతోషం దయచు, వారి సంఘాల్లో ఉద్యమం దయచు. ప్రతి ఒక్కొక్కరిని తాకండి. ఈ దేశం కొరకు ఎలా ప్రార్థన చేయాలో వీరికి నేర్పించు. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మల శక్తి మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. మా చిరునామా రెవరెండ్ బి ముఖర్జీ 36-8-3A వుడ్పేట్ నియర్ RCM చర్చ్, మొగల్రాజ్పురం, విజయవాడ 10. మా ఫోన్ నంబర్స్ 9553041655, 9390108373, 086624899991.